హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే డిఎస్సి క్రీడా కోట అభ్యర్థుల ధృవపత్రాల పునఃపరిశీలన అంటూ రావడం అయితే జరిగింది. అయితే డిఎస్సి 2024 క్రీడా కోట కింద ఉపాధ్యాయ కొలువులకు ఎంపికైన అభ్యర్థులు ఉంటారు కదా, వారి యొక్క ధృవపత్రాలను ఈ నెల 20, 21, 22 తేదీలలో అంటే 3 రోజుల పాటు హైదరాబాద్లో దోమలగూడలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో మళ్ళీ పునఃపరిశీలించాలని పాఠశాల విద్యాశాఖ అయితే నిర్ణయించుకుందన్నమాట. అయితే ఈ యొక్క క్రీడా కోట 2% కింద సుమారు 100 పోస్టులు అయితే ఉన్నాయి. వాటి కోసం మొత్తం ఎంత 393 మంది ధృవపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ అయితే చేశారు. వాటిని పరిశీలించి స్పోర్ట్స్ అథారిటీ అధికారులు 33 మందికి క్రీడా కోట కింద పాఠశాల విద్యాశాఖ అధికారులు సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే ఎస్జిటి ఉద్యోగాలు ఇచ్చారన్నట్టు. అయితే వారిలో 2-3 సర్టిఫికెట్లపై ఫిర్యాదులు రావడంతో మొత్తం 393 మంది ధృవపత్రాలను స్వయంగా పరిశీలించాలని అధికారులు అయితే నిర్ణయం తీసుకున్నారన్నట్లు. అభ్యర్థులు వారి అసలు ధృవపత్రాలతో హాజరు కావాల్సి ఉంటుంది. అయితే కొంతమంది ఏంటంటే ఫేక్ సర్టిఫికెట్స్తో అలా ఏదో జరిగిందన్నమాట. సో ఎస్జిటి వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇచ్చేశారు వాళ్ళు. అయితే 2-3కి కావడం వల్ల ఇప్పుడు ఏమైందంటే మొత్తం 393 మంది ఉన్నారు ఈ యొక్క స్పోర్ట్స్ కోటాకు చెందిన వాళ్ళు. సో అందరినీ కూడా వచ్చి మళ్ళీ పునఃపరిశీలన చేసుకోవాల్సిందిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించాల్సిందిగా అధికారులు అయితే కోరారన్నమాట. ఇది ఎక్కడ హైదరాబాద్లోని దోమలగూడలో అయితే ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో అయితే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఎన్ని రోజులు? 3 రోజులు, 20, 21, 22 అయితే జరుగుతుంది అన్నట్టు తేదీలలో. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కోర్టులో పోస్టుల భర్తీకి దరఖాస్తులు అంటూ రావడం అయితే జరిగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థల్లో వివిధ పోస్టుల భర్తీకి అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని డిఎల్ఎస్ఏ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఒక ప్రకటనలో అయితే పేర్కొన్నారు. అయితే స్టెనో టైపిస్ట్ 1, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ 1 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. అయితే ఈ నెల 22 తేదీన సాయంత్రం 5 గంటల్లోగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ న్యాయ సేవా సదన్ జిల్లా న్యాయస్థానం కొమరం భీం ఆసిఫాబాద్కు చేరే విధంగా రిజిస్టర్డ్ పోస్ట్ కొరియర్ ద్వారా మాత్రమే పంపించాలని, నేరుగా దరఖాస్తులు స్వీకరించబడవని, అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే పోస్టు వివరాలు కవర్పై తప్పనిసరిగా కూడా రాయాలని సూచించారన్నట్లు. ఈ నెల 23 నుండి 28 వరకు ఈ దరఖాస్తులు అయితే పరిశీలించి అర్హులైన అభ్యర్థులకు డిసెంబర్ 2న అయితే హాల్ టికెట్లు జారీ చేస్తారు. డిసెంబర్ 7న ఉదయం 10:30 గంటలకు రికార్డ్ అసిస్టెంట్, మధ్యాహ్నం 3 గంటలకు స్టెనో టైపిస్ట్ మరియు టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టులకు అయితే జిల్లా కేంద్రంలోని జిల్లా న్యాయస్థానం భవన సముదాయంలోనే రాత పరీక్ష ఉంటుందని తెలిపారు. ఏ స్థాయిలోనైనా సదరు నోటిఫికేషన్ రద్దు చేసే అధికారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కలిగి ఉంటారని, ఇతర వివరాలకు ఆసిఫాబాద్ డీకోడ్స్ ఈ యొక్క GOES వెబ్సైట్ సంప్రదించవచ్చని, ఆసక్తికర అర్హత గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అయితే తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే బుకర్ ప్రైజ్ 2024 విజేతగా బ్రిటిష్ రచయిత్రి సమంత ఆర్వే అంటూ రావడం అయితే జరిగింది. మరి ఈ యొక్క 2024 బుకర్ ప్రైజ్ ఎవరికి దక్కిందంటే విజేతగా మనము సమంత ఆర్వే అని చెప్పుకోవచ్చు. ఈమె ఒక బ్రిటిష్ రచయిత్రి అన్నమాట. అయితే ఈమె అంతర్జాతీయ కేంద్రం ISSలోని 6 వ్యోమగాముల జీవితాల్లో ఒకరోజు కార్యకలాపాలను వర్ణిస్తూ ఆమె రాసిన సైన్స్ ఫిక్షన్ నవల ఈ యొక్క ఆర్బిటాల్కు కానీ ఈ అవార్డు అయితే లభించింది. ఎవరి మీద ఈ నవల రాసిందంటే గుర్తుపెట్టుకోండి, 6 వ్యోమగాముల జీవితాల్లో జరిగినవి ఉంటాయి కదా, వారి యొక్క కార్యకలాపాలను వారు చేసినవి వర్ణిస్తూ ఈమె అయితే రాసింది. ఎందులో రాసిందంటే సైన్స్ ఫిక్షన్ నవల. ఇది సైన్స్ ఫిక్షన్ నవలలో ఈమె రాయడం జరిగింది. అందుకని ఈ అవార్డు అయితే ఈమెకు దక్కిందన్నమాట. అయితే ఈ బహుమతి కింద ఆమెకు ఎన్ని 50,000 పౌండ్లు అన్నట్టు, అంటే సుమారుగా 53.74 లక్షలు అందజేశారు. అంతరిక్షంలో జరిగిన విషయాలపై మొదటిసారిగా బుకర్ ప్రైజ్ గెలిచిన నవల కూడా ఇదే. అంటే అంతరిక్షంలో జరిగినవి బుక్ రాసిందన్నమాట ఇవి మొత్తం. దీనివల్ల బుకర్ ప్రైజ్ పొందిన మొదటి నవల కూడా ఇదే అన్నమాట. ఏమిటిది? అది మనకు సైన్స్ ఫిక్షన్ నవల అన్నమాట అది. అయితే ఈ యొక్క బుకర్ ప్రైజ్ గురించి మనం ఒకసారి చూసినట్లయితే ఇది ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజ్ అన్నమాట. ఇంగ్లీష్ మరియు లాంగ్వేజ్లో రాసిన ఫిక్షన్ నవలకి ప్రతి ఏడాది ఇస్తారు. అయితే దీన్ని 1969లో యునైటెడ్ కింగ్డమ్లో ఏర్పాటు చేశారు. ఎప్పుడు? 1969లోనే ఏర్పాటు చేశారు. ఈ యొక్క బుకర్ ప్రైజ్ ఉన్నత స్థాయి
సాహిత్య పురస్కారంగా పరిగణించబడుతుంది దీన్ని. అయితే 1969 నుంచి 2001 వరకు దీన్ని బుకర్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్గా మరియు 2002 నుంచి 2019 వరకు మ్యాన్ బుకర్ ప్రైజ్గా అయితే పిలిచేవారు అన్నట్లు. ప్రస్తుతం దీన్ని ఏమని పిలుస్తున్నారు? బుకర్ ప్రైజ్గానే పిలుస్తున్నారు. అయితే మరి ఈ యొక్క బుకర్ ప్రైజ్ ఉంది కదా, దీన్ని అందుకున్న భారతీయులు మరియు భారతదేశ సంతతికి చెందిన రచయితలు ఒకసారి మనం తెలుసుకుందామా. మనం చూసినట్లయితే వర్సెస్ నైపాల్ ఇన్ ఏప్రిటీ అనేటి 1971 అయితే అందుకోవడం జరిగింది ఈ బుకర్ ప్రైజ్ని. మరి అరుంధతి రాయ్ ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్కి 1997లో అందుకున్నారు. మరియు సల్మాన్ రషీ చూసినట్లయితే మిడ్ నైట్ చిల్డ్రన్స్కి 1981లో అందుకున్నారు. కిరణ్ దేశాయ్ ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఫ్లాస్ 2006లో అందుకున్నారు. అరవింద్ అడిగా ద వైట్ టైగర్కి 2008లో అయితే అందుకున్నారు. 2024లో చూసుకున్నట్లయితే సమంత హార్వే అయితే ఈ బుకర్ ప్రైజ్ని అందుకోవడం జరిగింది. ఈమె బ్రిటిష్ యొక్క రచయిత్రి అన్నమాట. ఎవరి మీద రాసింది ఈ యొక్క నవల? ఆరుగురు వ్యోమగాములు ఉంటారు కదా, వారి జీవితాల్లో జరిగిన ఒకరోజు కార్యకలాపాల గురించి రాసింది అన్నట్టు వర్ణిస్తూ. దేంట్లో సైన్స్ ఫిక్షన్ నవల అన్నమాట. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే G20 సదస్సుకు హాజరు కానున్న ప్రధాని మోడీ అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క G20 సదస్సు అనేది మనకు నవంబర్ 18 మరియు 19 తేదీలలో ఎక్కడ జరుగుతుంది? బ్రెజిల్లో అయితే జరుగుతుంది అన్నట్టు. బ్రెజిల్లోని రియో డిజనీరో నగరంలో జరగనున్నది అన్నట్టు ఈ యొక్క G20 సమావేశము. దీనికైతే ప్రధాని మోడీ హాజరైతే కానున్నారు. ఈ సదస్సు సందర్భంగా ఏమిటంటే ప్రపంచ ప్రఖ్యాత కలిగిన వివిధ అంశాలపై చర్చించడంతో పాటు G20 ఢిల్లీ డిక్లరేషన్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమిట్ల ఫలితాలు విశ్లేషించున్నారు. అయితే మరి ఇప్పుడు G20 సదస్సు ఇది ఎన్నోది? మరి ఇది 19వ సమిట్ అనమాట. ఎక్కడ జరుగుతుంది? బ్రెజిల్లో జరుగుతుంది 2024. మరి 2023లో మనం చూసుకున్నట్లయితే ఇది ఎక్కడ జరిగింది? ఇది మరి మనకు ఇండియాలో జరిగింది. ఇండియాలో ఎక్కడ జరిగింది? మనకు న్యూఢిల్లీలో భారత్ మండపంలో జరిగింది. ఎప్పుడు? సెప్టెంబర్ 9, 10 2023లో 18వ సమిట్ G20 అయితే జరిగింది మనకి ఇండియాలో. ఇందులో G20 జరిగింది కదా ఇండియాలో. G20 జరిగినప్పుడు ఒక దేశం మనకి ఇందులో యాడ్ అయింది. 21 G20గా యాడ్ అయింది. ఆ దేశం పేరు ఏమిటి? గుర్తుంటే చెప్పండి. ఆ దేశం పేరు ఏమిటంటే మనకు చూసినట్లయితే ఆఫ్రికన్ అన్నమాట. అది యూనియన్ ఆఫ్రికన్. ఈ యొక్క ఆఫ్రికన్ యూనియన్ ఉంది కదా, ఈ యొక్క ఆఫ్రికన్ యూనియన్ అనేది 21st మెంబర్గా అయితే ఈ G20లో అయితే యాడ్ అవ్వడం జరిగిందన్నమాట. గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఈ 2024లో బ్రెజిల్లో జరుగుతుంది G20 సమావేశం. ఎప్పుడు? నవంబర్ 18, 19లో జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తొలిసారిగా దేశంలోనే హైడ్రోజన్తో నడిచే రైలు అంటూ రావడం అయితే జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన భారతీయ రైల్వే 2030 నాటికి అయితే నికర శూన్య కార్బన్ ఉద్గారిణిగా మారాలని భారత్ అయితే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే త్వరలోనే తొలి హైడ్రోజన్ రైలుకు సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ అయితే ప్రారంభించబోతుంది అన్నమాట. అయితే హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ మధ్య 90 కిలోమీటర్ల మేర దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును అందుబాటులోకి తీసుకువచ్చేందుకైతే రైల్వే శాఖ అయితే ప్రయత్నాలు చేస్తుందన్నమాట. అయితే ఇది 2025 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 35 హైడ్రోజన్తో నడిచే రైళ్లను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన ట్రయల్స్ రన్స్ కూడా డిసెంబర్లో అయితే నిర్వహించనుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మనకు అడిగితే ఇప్పుడు ఇంకా రాలేదు, ఒకవేళ అడిగితే ఎలా అడుగుతారంటే ఇప్పుడు తొలిసారిగా మన దేశంలో హైడ్రోజన్ రైలు నడిచే రైలు ప్రారంభించబోతున్నారు కదా, ఇది ఎక్కడ ఏ రాష్ట్రంలో భారతదేశంలో దీన్ని అయితే ప్రారంభించబోతున్నారు అని చెప్పి అడగవచ్చు. మొదటిసారిగా అంటే జింద్ నుంచి సోనిపట్ వరకు ఎన్ని కిలోమీటర్లు? ఇది 90 కిలోమీటర్లకు. దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు అన్నమాట. ఇది ప్రారంభించబోతుంది, అందుబాటులోకి తీసుకొస్తుంది మొదటిసారిగా. ఎక్కడంటే ఏ రాష్ట్రంలో అంటే హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ మధ్య 90 కిలోమీటర్లను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ తరహాలోనే ప్రసార భారతి OTT అంటూ రావడం అయితే జరిగింది. అయితే వీడియో గేమింగ్ వినోద రంగానికి భారత్ ప్రధాన గమ్యస్థానం కావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నెట్ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ తరహాలో నవంబర్ 20 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రసార భారతి OTT ఓవర్ ది టాప్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ సంజయ్ యొక్క జాజు అయితే ప్రకటించారన్నమాట. అంటే నెట్ఫ్లిక్స్ మనకు అమెజాన్ ప్రైమ్ తరహాలోని ప్రసార భారతి OTT అనేది ప్రారంభించబోతున్నారు వీళ్ళు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా భారత సంతతికి చెందిన తులసి గబ్బర్డ్ అంటూ రావడం జరిగింది. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా భారత సంతతికి చెందిన తులసి గబ్బర్డ్ను అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ నియమించారు. అయితే దీంతో తులసి గబ్బర్డ్ తొలి హిందూ అమెరికా కాంగ్రెస్ మహిళగా అయితే రికార్డులోకి ఎక్కారనమాట. ఇప్పటివరకు ఎవరు లేరా? తొలి
హిందూ అమెరికా కాంగ్రెస్ మహిళగా ఎవరెక్కారు? తులసి గబ్బర్డ్ని గుర్తుపెట్టుకోండి. మరి ఈ తులసి గబ్బర్డ్ ఎవరు ఏంటిదో ఒకసారి తెలుసుకుందాం మనము. ఈ తులసికి గూఢచార విభాగంలో అనుభవం లేనప్పటికీ కూడా దాదాపు 20 ఏళ్ల పాటు అమెరికా ఆర్మీ అయిన నేషనల్ గార్డ్లో 2 దశాబ్దాలకు పైననే పనిచేసిన అనుభవం అయితే ఉంది ఆమెకు. ఇరాక్, కువైట్ వంటి దేశాల్లోనూ పనిచేశారు ఈమె ఎవరు? తులసి గబ్బర్డ్. ఆమె హోలాండ్ సెక్యూరిటీ కమిటీలో కూడా పనిచేశారు. 2013 నుంచి 2021 వరకు ఈ యొక్క తులసి గబ్బర్డ్ హవాయి పార్లమెంట్ సభ్యురాలుగా కూడా ఉన్నారన్నమాట. ఈ గబ్బర్డ్ యొక్క తల్లి హిందూ మతంలోకి మారి తన పిల్లలందరికీ కూడా హిందూ పేర్లనే పెట్టారు వీళ్ళమ్మ. సో తులసి గబ్బర్డ్ హిందూగా కూడా గుర్తింపు పొందారనమాట. సో మొదటిసారి తొలి హిందూగా అమెరికా కాంగ్రెస్ మహిళ రికార్డుకి ఎక్కింది ఎవరంటే తులసి గబ్బర్డ్ అని గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఈమె ఏమని నియమించారు? అమెరికన్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అమెరికా విదేశాంగ మంత్రిగా మార్కో రూబియో నియామకం అంటూ రావడం జరిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటుకు ప్రక్రియను ముమ్మరమైతే చేశారు. విదేశాంగ శాఖ మంత్రిగా ఫ్లోరిడా సెనేటర్ మార్కో రూబియోను నియమించారు. ఇతను రూబియా విదేశాంగ విధానాలలోనూ తన నైపుణ్యం, అనుభవంతోనూ ఈ పదవికి అర్హత సాధించారు. కాగా ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు అంటే ఎన్ఎస్ఏగా కాంగ్రెస్ సభ్యుడు మైక్ వాల్జ్ను కూడా ఎంపిక చేశారన్నట్టు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో న్యాయాధికారుల పదవి విరమణ వయస్సు పెంపు అంటూ రావడం జరిగింది. ఈ యొక్క న్యాయాధికారులు ఉంటారు కదా, వారి యొక్క పదవి ఎప్పుడు 60 సంవత్సరాల వరకే ఉంటుంది కదా. అయితే 1 సంవత్సరం పెంచుతూ అంటే 61 సంవత్సరాల వరకు అయితే పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఈ మేరకు పదవి విరమణ చేయవలసిన వయసు క్రమబద్ధీకరణ సవరణ బిల్లును కూడా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో కూడా పెట్టారు. అయితే ఈ బిల్లుకు సభ ఆమోదం కూడా తెలపడంతో ఎప్పుడు నవంబర్ 1 నుంచి అయితే ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. అయితే ఈ సవరణ వల్ల ఏమిటంటే 2020 నుండి 26 మధ్యలో ఈ యొక్క విరమణ చేయవలసిన వారు ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నారంటే 13 మంది అయితే ఉన్నారు. వీళ్ళకైతే ఒక ప్రయోజనం కలిగిందని చెప్పుకోవచ్చు. అయితే అడగవచ్చు, ఇటీవల ఏ ఒక్క రాష్ట్రము ఈ యొక్క న్యాయ అధికారుల పదవి విరమణ వయసును పెంచింది అని అంటే గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే ఎంత నుండి ఎంతకు పెంచిందంటే వయసు 60 సంవత్సరాలు ఉండే 61 సంవత్సరాలు గాను పెంచింది, ఒక 1 ఇయర్ పెంచింది అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే దేశంలోని ప్రధాన నగరాల్లో కాలుష్యం ఎంతలా ఉందంటే ఒకసారి చూద్దాం. ఈ యొక్క కాలుష్యం కొరల్లో చిక్కుకొని ఢిల్లీ విలవిలలాడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ చాలా పబ్లిక్ ఉంటారు, చాలా రవాణా ఈ యొక్క వాయు కాలుష్యం అనేది చాలా ఉంటుంది అక్కడ. సో ప్రస్తుతం వాయు నాణ్యత సూచికలో ఈ యొక్క ప్రమాదకర స్థితిలో 432 వద్ద కొనసాగుతుంది అన్నట్టు. గాలిలో పొగ పెరగడంతో విజిబిలిటీ భారీగా తగ్గినట్లు తెలుస్తుంది. దేశంలోని ప్రధాన నగరాలలో AQI ఎలా ఉందో తెలుసుకుందాం. అంటే ఇప్పుడు మనకు చూసినట్లయితే చండీగఢ్లో 418గా, లక్నోలో 234గా, నోయిడాలో 367గా, గురుగ్రామ్లో 309గా, చూరాలో 290గా, కలకత్తాలో 122, హైదరాబాద్లో 96, చెన్నైలో 44, బెంగళూరులో 49, ముంబైలో 127గా అయితే ఉంది. అత్యధికంగా ఇక్కడ మనకు చండీగఢ్లో చూపిస్తుంది. ఈ చండీగఢ్లో అంటే 2వ స్థానం ఉంది. మొదటి స్థానంలో ఏముంది? మనకు ఢిల్లీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే చంద్రశేఖర్ ఆజాద్కు బాల సాహిత్య పురస్కారం ప్రదానం అంటూ రావడం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ 2024 సంవత్సరానికి ప్రకటించిన బాల సాహిత్య పురస్కారానికి తెలుగు రచయిత పామిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాద్ అయితే అందుకున్నారని. అయితే ఇతను ఉత్తరప్రదేశ్ రాజధాని లఖన్పూర్లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో అకాడమిక్ చైర్మన్ మాధవ్ కౌశిక్ ఆయనకు ఈ అవార్డుని అయితే 50,000 నగదు బహుమతి కూడా తామ్రపత్రం కూడా అందించారు, శాలువాతో సత్కరించారు. అలాగే చిన్నాల జీవితాలపై ఆయన రాసిన మాయాలోకం నవలకు అకాడమీ ఈ యొక్క పురస్కారాన్ని అయితే ప్రకటించింది అనమాట. దేనికోసం? మాయాలోకం అనే ఒక నవలకు. చంద్రశేఖర్ ఆజాద్ స్వస్థలం వచ్చేసి గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇప్పటి వరకు 30 నవలలు, 100కు పైగా లఘు కథలు అయితే రాశారు ఇతను. గతంలో నంది అవార్డు, కళారత్న హంస పురస్కారాలు కూడా పొందారు. కార్యక్రమంలో విభిన్న భారతీయ భాషలకు చెందిన 24 మంది సాహిత్య అవార్డు కూడా ప్రదానం చేశారు ఇతనికి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఢిల్లీలో అతిపెద్ద సర్కారీ పాఠశాల, 131 తరగతి గదులు, 7 ల్యాబులు అంటూ రావడం జరిగింది. దేశ రాజధాని నగరం ఢిల్లీ విద్యారంగం సంస్కరణ పరంగా ఇప్పటికే అంతర్జాతీయంగా ప్రశంసలు అయితే అందుకోవడంతో పాటు దేశంలోనూ పలు రాష్ట్రాలకు ఆదర్శంగా అయితే నిలుస్తుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ఢిల్లీలోని సుందర్ నగరిలో ఢిల్లీలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అతిపెద్ద ప్రభుత్వ పాఠశాలను ఈ యొక్క సర్కార్ అయితే నిర్మించిందన్నమాట. అయితే ఈ యొక్క సరికొత్త హంగులతో తీర్చిదిద్దిన ఈ పాఠశాలను బాల దినోత్సవం సందర్భంగా గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరిప్పుడు అతిశి
అతిషి ఉన్నారు కదా ముఖ్యమంత్రి ఢిల్లీ, ఏమైతే ప్రారంభించారు. పాఠశాల ఫోటోలను ఎక్స్ వేదికగా ఆమె పోస్ట్ కూడా చేశారు. భూమాఫియా నుంచి స్వాధీనం చేసుకున్న స్థలంలో నిర్మించిన ఈ నూతన పాఠశాల 7,000 మందికి పైగా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు. అత్యాధునిక వసతులతో కూడిన ఈ స్కూళ్ళల్లో 131 తరగతి గదులంట మరియు 7 ప్రయోగశాల గ్రంథాలయాలు కూడా మరియు లెక్చరర్ హాలు, లిఫ్ట్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నట్లు అతిషి అయితే వెల్లడించారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇస్లామిక్ దేశం దిశగా బంగ్లాదేశ్ అంటూ రావడం అయితే జరిగింది. రాజ్యాంగంలో సెక్యులర్ పదం తొలగింపునకైతే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ ఇస్లామిక్ దేశం దిశగా అడుగులు వేస్తున్నదని, ఆ దేశ రాజ్యాంగం నుంచి సెక్యులర్ పదం తొలగింపునకు ప్రయత్నం జరుగుతున్నదని ఈ మేరకు ఆ దేశ అటార్నీ జనరల్ మహమ్మద్ అసదుజ్జమాన్ సుప్రీంకోర్టులో ఇటీవల వాదనలు అయితే వినిపించారు. దేశంలో 90% మంది ముస్లింలు ఉన్న నేపథ్యంలో సెక్యులర్ అనే పదానికి అర్థం లేదని చెప్పారు అతను. అలాగే 15వ రాజ్యాంగ సవరణపై దాఖలైన పిటిషన్పై వాదనల సందర్భంగా ద్విసభ ధర్మాసనం ముందు ఈ మేరకు అభిప్రాయం అయితే వ్యక్తం చేశారు. అయితే ఆ దేశ తొలి ప్రధాని షేక్ ముజిబుర్ రెహమాన్ జాతిపితగా పిలవడం పట్ల కూడా అభ్యంతరం అయితే తెలిపారు. స్వతంత్ర పోరాటంలో ఆయన కృషికి కాదనలేమని, కానీ జాతిపితగా కీర్తించడం విషయంలో భిన్న వాదనలు ఉన్నాయని తెలిపారు. ప్రజాస్వామిక విలువలను ప్రతిబింబించేలా రాజ్యాంగం ఉండాలని కోరారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్గా జస్టిస్ సూర్యకాంత్ అంటూ రావడం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్గా జస్టిస్ సూర్యకాంత్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నామినేట్ అయితే చేశారన్నమాట. ఈ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇప్పుడు 51వ సీజే అన్నమాట మన ఇండియాకి ఇతను. మరి 51 సీజేగా ఎవరు ఉన్నారంటే డివై చంద్రచూడ్, మరి 49గా ఎవరు ఉన్నారంటే యు లలిత్ ఉన్నారు, 48గా ఎన్వి రమణ అయితే ఉన్నారు. మరి 52వ సీజేగా ఎవరు రాబోతున్నారంటే బిఆర్ గవాయ్ అయితే రాబోతున్నారు మనకు. అయితే ఇప్పుడు మనకు 2015లో మే 13న అయితే వస్తాడు ఇతను. అప్పటి వరకు ఈ జస్టిస్ సంజీవ్ ఖన్నా అయితే ఈ పదవిలో కొనసాగుతారు అన్నట్టు. ఈ మేరకు జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ బుధవారం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఇది వరకు ఈ స్థానంలో పనిచేసింది ఎవరు? జస్టిస్ బిఆర్ గవాయ్. అయితే అతని స్థానంలోనే ఈ జస్టిస్ సూర్యకాంత్ అనేటానికి నామినేట్ చేశారన్నమాట. ఎవరు? జస్టిస్ సంజీవ్ ఖన్నా. అయితే అణగారిన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు ఉద్దేశించిన నల్సాకు ఇటీవల అధ్యక్షుడిగా అయితే నియమితులయ్యారు ఇతను బిఆర్ గవాయ్. హర్యానాలోని ఇసార్కు చెందిన జస్టిస్ సూర్యకాంత్ 2019 మే 24 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అయితే బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మోడీకి డొమినిక్ అత్యున్నత పురస్కారం అంటూ రావడం జరిగింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో అరుదైన గౌరవం అయితే లభించింది. కామన్వెల్త్ ఆఫ్ డొమినిక్ తమ దేశ అత్యుత్తమ యొక్క జాతీయ అవార్డు డొమినికా అవార్డు ఆఫ్ ఆనర్తో ఆయనకు సత్కరించనుంది. అయితే ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వం గురువారం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది అన్నట్లు. కోవిడ్ సమయంలో డొమినికాకు భారత్ అందించిన సహకారాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు తెలిపిందన్నట్లు. వచ్చే వారం గయానాలోని జరిగే ది కరేబియన్ కమ్యూనిటీ అండ్ కామన్ మార్కెట్ సదస్సులో ఈ అవార్డును అయితే ప్రదానం చేయనున్నట్లు వెల్లడించింది. ఇక్కడ మోడీకి డొమినిక్లో పురస్కారం అయితే వీళ్ళు అందించబోతున్నారు. మరి మోడీకి అయితే ఒక 16 సివిలైజేషన్ ఆనర్స్ అంటే 16 అవార్డులు అయితే ఇచ్చారు 16 దేశంలోని. ఒకసారి చూద్దాం. ఈ డొమినిక్ అనేది అవార్డు ఆనర్ ఇవ్వబోతుంది. రష్యా చూస్తే ఆర్డర్ ఆఫ్ ఎస్టీ ఆండ్రూ ది ఆబ్స్టల్ అనే ఒక అవార్డుని ఇచ్చింది. గ్రీస్ దేశము గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్ అనేది ఒక అవార్డు అయితే ఇచ్చింది. ఫ్రాన్స్ చూస్తే గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజెండ్ అనే ఒక అవార్డు ఇచ్చింది. ఈజిప్టు ఆర్డర్ ఆఫ్ ది నీల్ అనేది అవార్డు ఇచ్చింది. రిపబ్లిక్ ఆఫ్ పలుస్ ఇబాకి అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. పపియో న్యూ గిని అయితే ఆర్డర్ ఆఫ్ లోగౌ అనే అవార్డు ఇచ్చింది. ఫిజీ అయితే ఆర్డర్ ఆఫ్ ఫిజీ ఇచ్చింది. భూటాన్ అయితే ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్ గయాల్పో అనే ఒక అవార్డు కూడా ఇచ్చింది. మరి యుఎస్ఏ గవర్నమెంట్ లెజన్ ఆఫ్ మెరిట్ అనే ఒక అవార్డు ఇచ్చింది. మరియు బహ్రెయిన్ అనేది కింగ్ అహ్మద్ ఆర్డర్ ఆఫ్ ది రినైసెన్స్ అనే అవార్డుని ఇచ్చింది. మాల్దీవ్స్ దేశం ఆర్డర్ ఆఫ్ నిషాన్ ఇజౌద్దీన్ అనే ఒక అవార్డుని ఇవ్వడం జరిగింది. మరి యుఏఈ చూస్తే ఆర్డర్ ఆఫ్ జహద్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ అయితే స్టేట్ ఆర్డర్ ఆఫ్ ఘాజీ అమీర్ అమనుల్లా ఖాన్ అయితే అవార్డు ఇవ్వడం జరిగింది. సౌదీ అరేబియా దేశం చూస్తే ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజీజ్ అనే ఒక అవార్డు ఇచ్చింది. పాలస్తీనా దేశం కూడా చూస్తే గ్రాండ్ కోలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా అనే ఒక అవార్డు ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం 16 అవార్డులు అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే పినాక ఆయుధ పరీక్ష విజయవంతం అంటూ రావడం జరిగింది. ఈ యొక్క పినాక గైడెడ్ ఆయుధ వ్యవస్థల్ని సైన్యంలోకి ప్రవేశపెట్టడానికి ముందు మరో పరీక్షను గురువారం విజయవంతంగా అయితే పూర్తి చేశారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ ఆధ్వర్యంలో రాకెట్లను పరీక్షించి అవి చేరగలిగే దూరం, ఖచ్చితత్వం వంటి వేర్వేరు అంశాలను వీలైతే మదించారు. భిన్న ప్రదేశాల నుంచి 3 దశల్లో ఈ పరీక్షలు నిర్వహించినట్లు రక్షణ శాఖ ఓ ప్రకటనలు అయితే తెలిపింది. 2 లాంచర్ల నుంచి 12 చొప్పున రాకెట్లను దీనికోసం వాడినట్లు వెల్లడించింది. ఈ విజయంపై డిఆర్డిఓను భారత
సైన్యాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ని అభినందించారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.